హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ HDKR టాక్స్. ఫ్రెండ్స్, ఇటీవల మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే 2018 డిసెంబర్ 19 నుంచి అదేవిధంగా 2023 డిసెంబర్ 9 వరకు ఈ మధ్య కాలంలో ఎవరైతే ఈ లోన్లు తీసుకున్నారో వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పి మనకి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన కార్యాచరణ అయితే మనకి జరగడం జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది రైతులు అయితే ఉన్నారు. సో రైతు రుణమాఫీపై వీళ్ళు ఏ విధంగా వీళ్ళ అభిప్రాయం ఏంటిది, వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది క్లియర్ కట్గా వీళ్ళ మాటల్లోనే విందాము. సో వివరాల్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండి, బాగున్నారా? సో మీరంతా రైతులే కదా? వ్యవసాయం చేస్తున్నారా? వాన లేదు, ఏం లేదు, అట్టే కూకున్నాం. రైతు బంధు లేదు, ఏం లేదు, ఏది ఎక్కడ మాకు ఆధారం లేకుండా అయిపోతుంది. 4,000 ఇస్తారని సారు, పింఛన్లు కూడా లేవు. మొత్తం అయితే పొలం దున్నించినట్టున్నారు కదా? సరిపోతలేవు నీళ్ళు. సో ఇప్పుడు మెయిన్ గా కాలువ మనకి ఇక రేపటి గౌరెల్లి కాడ ఒకటి ఉండే కదా, అది తీయలే కాలువ? నింపలే, అదే నింపలే. అది నింపిన బావిలలో ఏడో కొంచెమైనా జలవచ్చు. ఓకే, సరేనండి. ఇప్పుడు మనకి మెయిన్ మ్యాటర్ ఏంటిదంటే, మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది కదా. మీకు తెలుసా రైతు రుణమాఫీ చేస్తారని? తెలుసు. ఓకే, మీకు ఏది మన లోక్సభ మన ఎన్నికల్లో పార్లమెంట్ ఎలక్షన్లో మనకి చెప్పడం జరిగింది రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి. దాని ప్రకారమే చేస్తా అని చెప్పి కార్యాచరణ అంతా రెడీ అయింది. సో దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? నిజంగా చేస్తారనుకుంటున్నారా, లేకపోతే మనకు టైం పెట్టిండు 2018 డిసెంబర్ 19 నుంచి 2023 వరకు టైం పెట్టిండు. అంటే టైం పెట్టడం కరెక్టేనా? ఈ రైతు రుణమాఫీ చేస్తాడంటారా, లేకపోతే రైతులకే రుణమాఫీనా, లేకపోతే అందరికీ? ఇప్పుడు గోల్డ్ లోన్ కూడా తీసుకుంటారు రైతులు, అంటే పాస్బుక్లు పెట్టి. సో వాళ్ళకి కూడా మాఫీ చేయాలా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీ మాటలో చెప్పండి ఒకసారి. మీ పేరు చెప్పండి ఫస్ట్. సీతారాం నాయక్ గారు. నాయకేనా? రైట్, సీతారాం నాయక్ గారు చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు రైతు రుణమాఫీపై? ఇక రైతు రుణమాఫీ ఇస్తాం అనుకుంటా 6 నెలలు జరుపుకుంటా పోయి, ఇక ఇచ్చేది ఎప్పుడో పుచ్చుకునేది ఎప్పుడో. ఓకే, అదే ఒకటి. ఇక మాకు ఇక పింఛన్లు కూడా 4,000 చెప్తుండ్రు, పింఛన్లు కూడా లేకపోయా. ఇక బాయిల పొలాలు దున్నుకున్నామంటే బాయిల నీళ్ళు లేవు. 2 పేడలు దున్నుకున్నాం, కూర్చున్నారు. అది రైతు బంధు వస్తే అవో ఇవో తెచ్చుకొని వేసుకుంటారు. ఇప్పుడు తెచ్చుకుంటే పైసలు కూడా లేకుండా అయిపోయినాయి. ఏమవుతుంది వ్యవసాయం చేస్తే? ఏమీ లేదు. అంతేనా? అంత ఆగం లెక్కనే ఉన్నది. ఆగం లెక్కనే ఉంటుంది. మీ పేరు చెప్పండి సార్. శర్రామ్ నాయక్. మీరు నాయకేనా? మీరంతా ఒక్క దగ్గర కూర్చున్నారు, అంత ఒకటే ఊరా ఎట్లా? ఒకటే ఊరు అంత. మీరు అన్నదమ్ములు అంత అంతేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి నెలకు 3 నెలలకు ఇస్తా అన్నాడు, 100 రోజులకు. రుణమాఫీ ఇప్పుడు దాకా 6 నెలలు అయింది, ఇప్పుడు దాకా లేదు. పింఛన్ లేదు. ఈ లేడు ఏది మన ఈ లేడు 2,500 ఇస్తా అన్నాడు మహిళా సంఘానికి, అది లేదు. ఇప్పుడు దాదాపు 6 నెలలు అవుతుంది. ఈ లోనే మాఫీ కాకపోయి ఇక మహిళా సంఘం దాకా ఎక్కడ పోయింది? ఇంకా ఇప్పుడు దాకా ఏం లేదు. రేవంత్ రెడ్డికి చూస్తున్నాం, మొక్కుతున్నాం. రైతు బంధు ఎప్పుడు వస్తుందో, పింఛన్ ఎప్పుడు వస్తుందో, రుణమాఫీ ఎప్పుడు చేస్తాడో ఏది లేదు. అంతా ఆడోళ్ళకి ఇచ్చిండు కానీ మొగళ్ళకి ఏమి ఇవ్వలే ఇప్పుడు. అంతేనా? మన ఫ్రీ ఇస్తే మొగళ్ళకు ఆడోళ్ళకు ఒక 60 ఏళ్ళకు 70 ఏళ్ళకు వాళ్ళు ఫ్రీ ఇస్తే బాగుండు. ఇప్పుడు లేడీస్ పోతారా తిరుగుతూనే ఉన్నారు. నీకు గవర్నమెంట్ లాస్ కాదు ఫ్రీ బస్సు అంటే? ఇప్పుడు ఫ్రీ బస్సు ఇప్పుడు మన శర్రామ్ నాయక్ గారు చెప్పినట్టు ఒక 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఫ్రీ ఇవ్వమంటారు. అంటే మొగళ్ళకి కానీ ఆడోళ్ళకి కానీ అందరికి ఫ్రీ ఇవ్వండి. కాకపోతే ఈ ఆడోళ్ళకి అందరికీ, చిన్నపిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ, అంటే జాబర్లు, ఇప్పుడు దీంట్లో ఆడోళ్ళు అంటే దీంట్లో జాబర్లు కూడా ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఫ్రీ ఇచ్చుడు మీకు మంచిగా అనిపిస్తలేదు? ఇస్తే ఒక 50 బస్సు టికెట్ తగ్గించి సగమైనా పెట్టుకుని ఉండే. అది అయితే బెటర్. మొత్తమే ఫ్రీ అంటే ఇక గవర్నమెంట్ లాస్ కదా. ఇంకా గవర్నమెంట్ సైడ్ మీరు ఆలోచిస్తున్నారు, అందరూ లాస్ అవుతుంది మాకు తెలిసినంత మనం అంటున్నాం. అదే
ఇప్పుడు ఒకళ్ళు ఏం చెప్పారంటే 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి మొగళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఫ్రీ ఇచ్చేది ఉండే, లేకపోతే మీరేమంటున్నారు సగం టికెట్ అయినా పెట్టేది ఉండే, ఫ్రీ మొత్తం కాకుండా ఆడవాళ్ళకి సగం టికెట్ అయినా పెట్టేది ఉండే అని మీరు ఆలోచిస్తున్నారు. మీరు చెప్పండి సార్. నా పేరు దేవసింగ్ సార్. దేవసింగ్ మీ పేరు? ఓకే, నమస్కారం అండి. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది రైతు బంధు విషయంలో కానీ, రుణమాఫీ విషయంలో కానీ, ఈ తెలంగాణలో ఉన్నటువంటి స్కీములు ఉన్నాయి కదా, మహాలక్ష్మి కానీ, అదేవిధంగా పెన్షన్ల విషయంలో కానీ కంప్లీట్గా మీరు ఏమనుకుంటున్నారు? ఎంతవరకు అమలు అయినాయి, ఎంతవరకు అమలు కావాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండంటే మొదలు రైతు బంధు బంద్ చేస్తానన్నాడు. 2 లక్షలు మాఫీ చేస్తానన్నాడు. అది లేదా ఇది లేకపాయ, ఏం లేకపాయ. ఆడోళ్లకు 2500 ఇస్తానన్నాడు, అది లేకపాయ. తులం బంగారం ఇస్తానన్నాడు, అది లేకపాయ. ఇక అది లేకపాయ కానీ మాకు రైతు బంద్ చేసినా కానీ మేము ఇతరమో గీతమో తెచ్చి ఏదో పంట నడిపించుకుంది. అది లేదా ఇది లేదా 2 దున్నుకున్నాం. ఇక అటు ఇటు కోతి చూసినట్టు చూస్తున్నాం. ఇది ఫలితం లేదు. ఇక మళ్ళా ఇది ఏంటంటే 4000 పెన్షన్ ఇస్తాను అన్నాడు. 4 లేదు, ఏం లేదు. అవే కేసీఆర్ ఇచ్చిన 2000 ఇస్తాడు. ఇక మేము ఏం చేయాలి? ఇక రేవంత్ రెడ్డికి రోజు మొక్కుతున్నాం. ఏం చేయాలి మేము ఇక అని అనుకుంటున్నాం. ఇక ఫ్రీ బస్సు నెలకు రోజుకు 4 కోట్ల పైసలు వచ్చేది, బస్సు ఫ్రీ ఇచ్చే. ఆ పైసలు వచ్చినా కానీ మాకు ఇచ్చు ఎటు కాకుండా చేసిండు రేవంత్ రెడ్డి సారు. మీ అంత స్కీములు ఎంత మీకు మంచిగా అనిపించలేదు? అనిపించలేదు. ఏమనిపిస్తుంది సార్? ఇలా ఎక్కడ ఏం లేదు, ఒట్టిగట్టుగానే తిరుగుతున్నాం. గాయగిరి అవి ఉన్నది రాజ్యం అంతా. అయితే ఏం లేకుండా అయిపోతుంది ఇప్పుడు. ఏం చేస్తాడో, ఏమో సంతాడో, బతికితాడో సార్. ఏం వయసులో అయితే పైసలు పెంచుడే పెంచుతాడు. 600 700. ఇక వయసులో బతారు కదా. ఇక మనం ఇంకా సారా బొట్టు ఇది పెట్టుకుని తాగుదామంటే అది కూడా బంద్ చేయబట్టే, అది కూడా లేకపోయా. ఇప్పుడు వెంటనే మీకు రేవంత్ రెడ్డి సర్కారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నారు కదా, ఇప్పుడు వెంటనే ఇది అమలు చేయాలని చెప్పి ఏది అమలు చేయాలని మీరు అనుకుంటున్నారు? వెంటనే రైతు బంధు ఒకటే, మాఫీ ఒకటి చేయాలి. రైతు బంధు వేయాలి. రైతు బంధు కాస్త రైతు భరోసా అయింది ఇప్పుడు పేరు మనకి. రైతు భరోసా పైసలు ఏవైతే వేయాలి, పాత పైసలైనా పర్లేదు, పెంచుడు అవసరం లేదు. కానీ పాతదైనా కానీ అదే 5000 అయినా పర్లేదు, 5000 వేయాలి. అదేవిధంగా మీకు పెన్షన్లు పెంచాలని అనుకుంటున్నారు. పెన్షన్లు పెంచాలి. ఓకే, అంతేనా? ఓకేనండి. ఇప్పుడు మనం ఇక్కడ రైతులతో వీళ్ళ యొక్క అభిప్రాయం అయితే తీసుకున్నాం కదా. సో రైతు భరోసా ఏదైతుందో, రైతు భరోసా వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పెరుగుతూ వచ్చేటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా లబ్ధిదారులకు వెంటనే జమ చేయాలని చెప్పి అయితే వీరు కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రైతు భరోసా వేస్తే మాకు ఉన్నటువంటి ఉన్న పొలంలోనే అవో ఇవో తెచ్చుకొని, అంటే గింజలో అదేవిధంగా వడ్లో ఏవో తెచ్చుకొని మా జీవన సాగరాన్ని మేము ముందుకు వెళ్తామని చెప్పి వీళ్ళ యొక్క మాటలు అయితే విన్నాం. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.